ఏప్రిల్ 24 శుక్రవారం అంటే నిన్న సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ లాంటి ప్రముఖ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడం పెద్ద షాక్కి గురిచేసింది. ఇది కేవలం ముగ్గురితో ఆగలేదు. రాజ్యసభలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది సభ్యుల్లో ఏకంగా 7 మంది బీజేపీలో చేరిపోయారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే హర్భజన్ సింగ్, స్వాతి మలిలాల్ లాంటి ప్రముఖ నేతలు కూడా నిన్న బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. రాఘవ్ చడ్డా బీజేపీలో జాయిన్ అవ్వడం ఇండియన్ పాలిటిక్స్ లో, అలాగే ఢిల్లీ, పంజాబ్ పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ బిగ్ పొలిటికల్ మూవ్ ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి కారణమవుతుందా? వీటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వానికి రాఘవ్ చడ్డాకి మధ్య దూరం పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 2 అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి రాఘవ్ చడ్డాని ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. ఇలా డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి రాఘవ్ చడ్డాని తొలగించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సాధారణ మార్పు అని చెప్పుకొచ్చింది. కానీ రాఘవ్ చడ్డా మాత్రం ఈ పదవి నుంచి తొలగించడంపై ట్విట్టర్లో ఒక పోస్ట్ని, ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్లో సైలెన్సర్ నాట్ డిఫరెంట్ అని పోస్ట్ చేశాడు. ఇంకా ఒక వీడియోలో షేర్ చేసి ఎమోషనల్గా మాట్లాడాడు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే నన్ను మాట్లాడనివ్వకుండా చేయడం వల్ల పార్టీకి ఏంటి లాభం అంటూ ఎమోషనల్ అయ్యాడు. రాఘవ్ చడ్డా అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగాడంటే వాటికి సమాధానం చెప్పడం ప్రత్యర్థి పార్టీకి కూడా అసాధ్యమే. అలాంటి ప్రూఫ్స్ చూపించి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆయన అడిగిన ప్రశ్నలు చూసుకుంటే టెలికాం మంత్లీ ప్లాన్స్, బ్యాంక్ ఫ్రాడ్స్, 10 minutes డెలివరీ, ఎయిర్పోర్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి చోట ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన ఈ ప్రాబ్లమ్స్ రైజ్ చేసిన తర్వాత టెలికాం కంపెనీస్ మంత్లీ ప్లాన్స్ ని రిలీజ్ చేశాయి. రైడర్స్ సేఫ్టీని ఉద్దేశించి 10 minutes డెలివరీని కూడా ఆపేశారు. ఎయిర్పోర్ట్స్ లో తక్కువ ధరకే ఫుడ్ దొరికేలా స్టోర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తున్నప్పుడు తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచింది. ఆ తరువాత ప్రజలు, రాజకీయవేత్తలు రాఘవ్ చడ్డాకి ఆమ్ ఆద్మీ పార్టీకి అంతర్గతంగా కొన్ని గొడవలు ఉండొచ్చని అనుకున్నారు. అనుకున్నట్టుగానే సరిగ్గా 22 రోజుల తరువాత నిన్న సాయంత్రం రాఘవ్ చడ్డా బీజేపీలో జాయిన్ అయ్యారు. తను ఒక్కరే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్య నాయకులైన 6 రాజ్యసభ ఎంపీలు బీజేపీ పార్టీలో చేరిపోయారు. సందీప్ పాఠక్ ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమైన నాయకుడు. ఈయన పార్టీ గెలవడంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన వ్యక్తి. ఈయన బీజేపీలో జాయిన్ అయిపోయారు. అశోక్ మిట్టల్ ఏప్రిల్ 2 చడ్డా స్థానంలో డిప్యూటీ లీడర్ అయిన వ్యక్తి. ఇప్పుడు చడ్డాతో పాటే బీజేపీలో జాయిన్ అయిపోయారు. హర్భజన్ సింగ్ టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ రాజకీయాల్లో స్టార్ ఫేస్, ఆయన కూడా బీజేపీలో జాయిన్ అయిపోయారు. స్వాతి మలిలాల్ ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీలో ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు. ఆమె కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. విక్రమ్ సాహ్ని, రాజేందర్ గుప్తా వీళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమైన నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. రాఘవ్ చడ్డా ఒక మాస్టర్ ప్లాన్ తో తన ఎంపీ పదవికి ఎలాంటి ప్రమాదం లేకుండా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి వేరే పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి పాత పార్టీలో ఉన్న పదవిని తొలగించవచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీలోని 66% మంది సభ్యులు వేరే పార్టీలోకి చేరితే వారిపై పాత పార్టీకి పదవిని తొలగించే హక్కు ఉండదు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న 10 మందిలో 7 వెళ్లారు కాబట్టి, అంటే 70% మంది బీజేపీలో విలీనమయ్యారు కాబట్టి వాళ్ళ పదవులు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాఘవ్ చడ్డా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని విషయాలను షేర్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మీద విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం రక్తం శ్రమించి కష్టపడ్డాను, కానీ ఇప్పుడు పార్టీ నా సిద్ధాంతాలను వదిలేసింది. నేను వాళ్ళు చేసే పాపాల్లో భాగస్వామిని కావాలని అనుకోవడం లేదు, అందుకే పార్టీకి దూరమయ్యాను అంటూ కేజ్రీవాల్ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ విమర్శల తర్వాత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పార్టీ మారిన ప్రతి ఒక్కరూ ద్రోహులు అని చెప్తూ మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయం గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కేజ్రీవాల్ కు అత్యంత ఆత్మీయుడైన రాఘవ్ చడ్డానే పార్టీ మారడం ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి కారణమవుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. రాఘవ్ చడ్డా బీజేపీలో చేరిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. రాఘవ్ చడ్డా కేవలం ఎంపీ మాత్రమే కాదు, పంజాబ్ ప్రభుత్వంలో ఆయనకి భారీ పట్టు ఉంది. పంజాబ్ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి రాఘవ్ చడ్డా ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఆయనతో పాటు 7 ఎంపీలు వెళ్లారు అంటే పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలపై కూడా దీని ప్రభావం ఉండబోతుంది. రాబోయే రోజుల్లో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది. ఇది జరిగితే పంజాబ్ లో భగవంత్ మాన్ ప్రభుత్వం పడిపోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది, బీజేపీ పంజాబ్ లో జెండా ఎగరేస్తుంది. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ ని ఎదుర్కోవడానికి బీజేపీకి ఒక బలమైన, విద్యావంతుడైన యువ నాయకుడు అవసరం. రాఘవ్ చడ్డాకు యూత్ మరియు మిడిల్ క్లాస్ ప్రజల్లో ఇండియా ఫుల్ గా మంచి క్రేజ్ ఉంది. నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ తరపున రాఘవ్ చడ్డాకు కీలక నేతగా లేదా సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద తలనొప్పి అవుతుంది. అంతేకాదు రాజ్యసభలో కీలక బిల్లును అడ్డుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ముఖ్య పాత్రను పోషించేవారు. ఇప్పుడు రాఘవ్ చడ్డా టీం 7 ఎంపీలు బీజేపీలో చేరడంతో కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లునైనా రాజ్యసభలో సులభంగా పాస్ చేసుకునే బలం పొందింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ గొంతు దాదాపుగా మోగిపోయింది.
అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఎదగడానికి రాఘవ్ చద్దా లాంటి నాయకులు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే దేశవ్యాప్తంగా గుర్తొచ్చే మొదటి పేరు రాఘవ్ చద్దా. ఇప్పుడు రాఘవ్ చద్దాతో పాటు ఆ పార్టీకి బ్రెయిన్ లాంటి నాయకుడు సందీప్ పాఠక్, స్టార్ పేస్ లాంటి హర్భజన్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరడం ఇతర రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ఆగిపోతుంది. రాఘవ్ చద్దా బీజేపీలో జాయిన్ అవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.